సినిమాలో అంతా ఇంత సినిమా ఇంత ఫుల్ చేసిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ కదా, ఇంకేదో నేర్చుకోవాలి అనే ఒక మిస్సింగ్ అది ఉంది ఇంకా బ్రెయిన్లో. ఒక్క ఆర్ట్ కూడా మనం అనుకునేలాగా ఐ థింక్ డాన్సే మనం లైఫ్ లాంగ్ చేసినా కానీ అది ఫినిష్ అవ్వదు కదా సార్, అది ఫినిషే అవ్వదు. నేను నెవర్ ఎండింగ్ ఆర్ట్ అంటే. సో ఒక డాన్స్ ఎక్కడో పట్టుకొని దాన్నే చేస్తూ పెద్ద హీరోల్ని ఎదురులో చూస్తూ వాళ్ళ పొజిషన్లో నిల్చుకొని నేను ఫీల్ చేస్తుండే. ఇప్పుడు అక్షయ్ కుమార్ వస్తున్నారు, వాళ్ళు రావడానికి ముందు నేను ఒకసారి రిహర్సల్ చేస్తుంటా, మానిటర్లో ఒకసారి చెక్ చేస్తుంటారు, ఒకసారి రికార్డ్ చేస్తుంటారు. సో ఇదే కదా ప్లేసు, ఇదే కదా హీరో, ఇదే కదా కెమెరా, ఇదే కదా ప్రొడక్షన్ అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. ఇదే కదా హీరో పొజిషన్ అని చాలాసార్లు నేను దాన్ని అనుభవించాను. బట్ హీరోగా అయిన తర్వాతే తెలిసింది సార్ ఎంత కష్టమో ఈ విషయం. ఒక్క చిన్న పింపుల్ రాకూడదు, మనం జ్వరం కానీ ఇంకోటి కానీ యూ షుడ్ నాట్ ఫాల్ సిక్, మన వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు, అదన్నీ ఉంటాయి. అండ్ దెన్ మెయిన్లీ యాక్టింగ్, పెద్ద నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ కానీ బ్రహ్మానంద్ సార్ కానీ నార్మల్గా మాట్లాడుతుంటారు, స్విచ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్లా మారిపోతారు నా కళ్ళెదురులో. స్క్రీన్లా అలాగే ఏదో స్క్రీన్లో చూస్తున్నానా డైరెక్ట్గా చూస్తున్నానా అనే ఒక కన్ఫ్యూజన్. సో అంత పెద్ద కన్ఫ్యూజన్లు ఎలా దాటుకొచ్చానో తెలీదు. ఎవ్రీ టైం నేను ఒకటే అనుకునేవాడిని, ఇది ఒక ఛాన్స్, ఇది తప్పిపోతే ఇంకోసారి దొరకదు, ఎలాగైనా కష్టపడి చేయాలి. ఎవ్రీ టైం కెమెరా ఆన్ అయ్యడానికి ముందు నేను ఇది అనుకున్నాను. అండ్ నా పెద్ద విషెస్ లేదంటే ఒక కోరిక ఏంటంటే ఎవ్రీ డాన్సర్ ఈ ఇండియాలో ఎంతమంది డాన్సర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేస్తున్నారో, అసిస్టెంట్గా చేస్తున్నారో, కొరియోగ్రాఫర్గా చేస్తున్నారో అందరూ ఒకసారి హీరో అవ్వాలి. నేను అనుభవించిన ఈ సంతోషం, ఈ ఎగ్జైట్మెంట్, ఈ అన్బిలీవబుల్ జర్నీని ఒక్కసారి అన్ని డాన్సర్లు చూడాలనేది నాకు ఒక కోరిక. మీ వల్ల అవుతుంది. అందరు డాన్సర్స్కి చెప్తున్నాను, మీరు వెనుకున్నారు కదా, ఒకే ఒక స్టెప్పే ముందు రావాలి, ప్రయత్నించండి, వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రయత్నించాను, అందుకనే వచ్చాను.